నెంబరు ఎవరు చేస్తున్నారు? హలో, నేనమ్మా ఆనంది, డాక్టర్ని మాట్లాడుతున్నాను. డాక్టర్ గారు మీరా? చెప్పండి. నీ ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో గుర్తొచ్చారా? తెలుసుకున్నావా? లేదు డాక్టర్ గారు, అసలు ఎలా జరిగిందో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు, గుర్తుకు రావడం లేదు. అయ్యో, ఏంటమ్మా ఇది? ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు. నేను మళ్ళీ మళ్ళీ అంటున్నానని కోపం తెచ్చుకోకు. నీ ఈ పరిస్థితి కారణం ఖచ్చితంగా అశ్విని అయ్యుంటాడని నా స్ట్రాంగ్ డౌట్. అసలు ఈ విషయం అశ్విన్తో చెప్పావా? తనతో మాట్లాడావా? లేదు డాక్టర్ గారు, అశ్విన్ అలాంటి వాడు కాదు. నా మనసు బాధపడే ఏ పని తను చెయ్యడు. నేనంటే తనకి ఎంత ప్రేమో మాటల్లో చెప్పలేను. దయచేసి అశ్విన్ని అనుమానించకండి డాక్టర్. ఓకే ఓకే, నీ నమ్మకాన్ని నేను కాదన్ను. బట్ మంత్స్ గడిచే కొద్దీ నీ శరీరంలో చాలా మార్పులు వస్తుంటాయి. ఈలోగా దీనికి కారణం ఎవరో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. అలాగే అశ్విన్ చాలా మంచివాడు అంటున్నావు కాబట్టి, తన మీద నీకు అంత నమ్మకం ఉంది కాబట్టి నీ ప్రెగ్నెన్సీ గురించి తనతో చెప్పు. ఖచ్చితంగా తను నిన్ను అర్థం చేసుకుంటాడు. ఇది అందరికీ తెలిసి నువ్వు నవ్వుల పాలు కాకముందే అశ్విన్ని వెంటనే పెళ్లి చేసుకోమ్మా. నాకు అర్థమైంది ఆనంది, నీ ప్రెగ్నెన్సీకి కారణం తను కానప్పుడు తనని పెళ్లి చేసుకోవడం మోసం చేయడం అవుతుంది. అదే కదా నీ బాధ. అశ్విన్కి నీ ద్వారా కాకుండా ఇంకొకళ్ళ ద్వారా ఈ విషయం తెలిస్తే ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు ఆనంది అని అడుగుతాడు. అంతేకాదు, నిన్ను అనుమానిస్తే అతనికి నీ మీద నమ్మకం పోతే? ఆలోచించుకోమ్మా, బాగా ఆలోచించు. నువ్వు ఇప్పుడు తీసుకునే నిర్ణయమే నీ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. సో ఆలస్యం చేయకమ్మా. చెప్పడం మర్చిపోయాను, మంచి ఫుడ్ తీసుకుంటూ టైంకి మెడిసిన్స్ వేసుకుంటుండు. నిర్లక్ష్యం చేయకు, ఓకే? ఉంటానమ్మా. సార్, మే కమిన్ సార్. కమిన్ సార్, స్వీట్ తీసుకొని నన్ను బ్లెస్ చేయండి సార్. ఏంటి విషయం? నేను తండ్రిని అయ్యాను సార్. ఓ, కంగ్రాచులేషన్స్ సునీల్. థ్యాంక్ యూ సార్. అవును, ఎప్పుడు డెలివరీ అయింది? గంట క్రితం సార్. గంట క్రితం మీ మిస్సెస్కి డెలివరీ అయితే నువ్వు ఎక్కడున్నావేంటి? హాస్పిటల్లో కదా ఉండాల్సింది. సార్ అంటే అది... లుక్, ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్. నీ భార్య 9 months క్యారీ చేసి కష్టపడి నిన్ను తండ్రిని చేస్తే ఈ సమయంలో తన పక్కన ఉండాల్సింది పోయి కంపెనీకి వస్తావా? లీవ్ పెట్టచ్చు కదా. సాయంత్రం వెళ్తా కదా సార్. నో, ముందు నువ్వు లీవ్ పెట్టి హాస్పిటల్కి వెళ్ళు. అవును, హాస్పిటల్ బిల్ పే చేయడానికి అమౌంట్ ఉందా? మా మామగారు కట్టుకుంటారు సార్. ఈ మాట చెప్పడానికి షేమ్గా లేదా నీకు? ఇంకా మావగారు చేస్తారు, మావగారు కడతారు, అది ఈ రోజుల్లో కూడా. బీ రెస్పాన్సిబుల్. వెళ్ళు. మిత్ర, ఇతనికి లీవ్ గ్రాంట్ చేసి అడ్వాన్స్ అమౌంట్ ఇప్పించి పంపించు. సరే, నేను వస్తాను, మీరు వెళ్ళండి. అలాగే మేడం. థ్యాంక్ యూ సార్.
మిత్ర, పాపం వీళ్ళవి చిన్న చిన్న జీవితాలు. మనమే అడిగి తెలుసుకొని హెల్ప్ చేస్తూ ఉండాలి మిత్ర. ఓకే మహేష్, నేను చూసుకుంటాను. ఈ ఫైల్లో కొత్త ఆర్డర్కి సంబంధించిన కొటేషన్స్ ఉన్నాయి. ఒకసారి నువ్వు చెక్ చేసి అప్రూవల్ చేస్తే ఫర్దర్ ప్రొసీడింగ్స్కి వెళ్ళొచ్చు. ఓకే మిత్ర, నేను చూసి చెప్తాను. ఓకే మహేష్. మిత్ర, ఆనంది ఎలా ఉంది? నిన్న ఈవినింగ్ తనని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళడమే, ఆ తర్వాత తనని చూడలేదు. ఇప్పుడు ఎలా ఉంది? తను ఇంప్రూవ్ అయిందా? బానే ఉంది. నువ్వు కూడా హాస్టల్లోనే ఉంటావు కాబట్టి ఆనంది గురించి కొంచెం స్పెషల్ కేర్ తీసుకో ప్లీజ్, నా కోసం. ష్యూర్ మహేష్. ఆనంది హెల్త్ కండిషన్ బెటర్ అయ్యే వరకు ఆఫీస్కి రావద్దని నా మాటగా తనకి చెప్పు. అలాగే ఆనందికి సంబంధించి అశ్విన్ లీవ్ అడిగితే నో చెప్పొద్దు, వెంటనే గ్రాంట్ చేయి. ఇలా అందరి విషయంలో స్మూత్గా వెళ్తే కంపెనీలో వర్క్ సరిగ్గా జరగదు మహేష్. అయినో మిత్ర, ఆనందిని చూసిన డాక్టర్తో నేను మాట్లాడాను. తన హెల్త్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవాలని ఆవిడ చెప్పారు. కాబట్టి ఏ టైంలో అయినా సరే మిత్ర, అశ్విన్ ఆనంద్కి అవైలబుల్గా ఉండాలి. అందుకే ఇంతలా చెప్తున్నాను. కుదరదని చెప్తే నీకు నాకు మధ్య గొడవ వస్తుంది. సో నీకోసం నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఆనందికి ఏమన్నా అయితే నేను అస్సలు తట్టుకోలేను. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. ఓకే. నమస్కారం సార్, బాగున్నారా సార్? బాగున్నాం. అమృతం ఎలా ఉంది? బాగుందండి. నాన్న, అమ్మా, ఇప్పుడు అమ్మ నాన్న వచ్చారేంటి?